తెలుగు జాతి కోసం చేశాం. నేను మొట్టమొదట ముఖ్యమంత్రి అవుతాన దిశ అమెరికాకి వెళ్ళాను. 14 రోజులు తిరిగాను. ఎండ్ టు ఎండ్ తిరిగాను. ఆల్ కార్పొరేట్ జైంట్స్ని కలిశాను. కలిసి బ్రిక్ బై బ్రిక్ హైదరాబాద్లో సైబరాబాద్లో అభివృద్ధి చేశాం. దేనికోసం అంటే తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలి, అన్ని విధాలా బాగుండాలి, వ్యవసాయమే కాదు పారిశ్రామికవేత్తలు కావాలి, ఐటీని అందిపుచ్చుకోవాలని చెప్పి ఉద్దేశంతో చేశాం. ఫలితాలు వచ్చాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. ఆ రోజు చేసిన పనుల వల్ల తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. తర్వాత వచ్చిన ఏ స్టేట్ కాదు దిశ. ఆ రోజు విభజనప్పుడు నేను ఒకటే అడిగాను, సమన్యాయం చేయండి అని అడిగాను. 2 ప్రాంతాలని గౌరవించమని అడిగాను. అన్ని ప్రయత్నాలు చేశాం. ఆ రోజు కూడా ఇప్పుడుండే ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇప్పుడుండే వైసీపీ నాయకుడు పార్లమెంట్లో ఉండే దిశ ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఎక్కడ ఆ కెమెరాలకు కూడా తప్పకుండా తప్పించుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. అంటే కనీసం దానిపైన ఒక స్టాండ్ చెప్పలేని వ్యక్తి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి మళ్ళీ మనం రోడ్డు మీదకి వచ్చాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మిగిలిన వాళ్ళు కూడా చెప్పారు, అనేక సవాళ్ళు, సంక్షోభాలు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. 5 ఏళ్ళు హైదరాబాద్ కామన్ రాజధాని, 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళ తర్వాత వస్తే మళ్ళీ మనం డెవలప్ చేయలేమనే ఉద్దేశంతో అప్పుడే ఇక్కడికి రావడం. ఒక ఎస్సీ ఆఫీస్ అది, ఆ ఎస్సీ ఆఫీసే నాకు క్యాంప్ ఆఫీస్, అదే ఇల్లు, ఒక బస్సు, అక్కడి నుంచి ప్రారంభించాం. తర్వాత దిశ ఒకసారి చరిత్ర, ఇక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ, సెక్రటరియట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే బిల్డింగ్స్ అన్నీ 9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం అధ్యక్ష. ఆ రోజు కూడా నారాయణ గారికి ఒకటే చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో 9 నెలల్లో కట్టాలన్నాం. 9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం. 9 నెలల్లో ఈ సెక్రటరియట్ బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేశాం. అయితే నాకు ఎప్పుడు కూడా ఒక కోరిక ఉండేది, ఇంకా పెద్ద ఎత్తున చేయాలని. అందుకనే ఈరోజు సెంట్రల్ విస్తా తయారు చేసి ఐకానిక్ బిల్డింగ్స్ వచ్చి అవన్నీ తయారు చేసే లోపల ఇవి రావాలనే ఉద్దేశంతో కట్టాము. ఈరోజు మనం ఎస్సీ ఆఫీస్ చూస్తే ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పడానికి ఉదాహరణ, నేను వెకేట్ చేసిన తర్వాత అది హైకోర్టు అయింది. ఆ తర్వాత హైకోర్టు కట్టి వాళ్ళు ఇక్కడ రమ్మంటే అది రాజ్భవన్ అయింది. ఇది ఒక చరిత్ర అన్నమాట. ఏమీ లేవని చెప్పడానికి ఒకే బిల్డింగు మల్టీపర్పస్గా ఉపయోగపడే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్ళు కష్టపడ్డాం. ఆ రోజు అధ్యక్ష ఫస్ట్ టైం నేను హైదరాబాద్ అభివృద్ధి చేయాలంటే అమెరికాకి వెళ్ళాను.